గుడ్ ఈవినింగ్ టీచర్స్. ఈరోజు మన టాపిక్లో మాట్లాడుతున్నది ఏంటంటే సంవాద్కి ఆత్మ హిందీ పత్ర సాహిత్య అనేటువంటి టైటిల్తో మనం ముందుకు వచ్చాం. ఏంటయ్యా సంవాద్కి ఆత్మ హిందీ పత్ర సాహిత్య అంటున్నారు అని అంటే, ఇప్పుడు సంవాద్ అంటే ఏంటండి? ఎవరితోనో మనం ఏదేదో మాట్లాడుతూ ఉంటాము కదా. ఉం? మనం మాట్లాడుతున్న వాటిని యాజ్ యూజువల్గా మనము మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయాన్ని కూడా లెటర్స్ రూపంలో మనకు కావాల్సిన వాళ్ళ కోసం స్పెండ్ చేస్తాం, రైట్? సేమ్ కేటగిరీలో అలానే అందులో ఫార్మల్ ఉంటుంది, ఇన్ఫార్మల్ ఉంటుంది కదా. ఫార్మల్ పర్స్పెక్టివ్ పత్ర ఉంటుంది, ఇన్ఫార్మల్ పర్స్పెక్టివ్ పత్ర కూడా ఉంటుంది. సో देयर इज अ लॉट ऑफ डिफरेंस इन दिस केसेस, राइट? सो यहाँ पर एक प्राचीन परंपरा से आधुनिक साहित्यिक विधा तक ये पत्र साहित्य का सफर कैसे है अभी हम देखेंगे. ఏంటి సార్, సంవాద్కి ఆత్మ అంటున్నారేంటి, పత్ర సాహిత్యని అంటే? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మీతో మాట్లాడాలి అనుకుంటే ఈరోజు మీరు నాకు దగ్గరగా ఆన్లైన్లో మీరు ఉన్నారండి. సో కాబట్టి ఐఎమ్ టాకింగ్ టు యూ డైరెక్ట్లీ. సో దిస్ ఈస్ ఎ కన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ మీ. అదే మీరు చాలా దూరంగా ఉన్నారు, లైవ్కి మీరు అందుబాటులో లేరు, ఈ సందర్భంలో ఏం జరుగుతుందండి? సో ఐ నీడ్ టు రైట్ ఎ లెటర్. బట్ ఇన్ దిస్ కేసెస్ అప్డేటెడ్ వర్షన్లో నేను వాట్సాప్ మెయిల్ అయినా చేయొచ్చు, ఈమెయిల్ అయినా చేయొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట కదా. సో ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే, కాన్వర్జేషన్ ఎలా అయితే ఉంటుందో అదే కాన్వర్జేషన్స్ని మన లెటర్స్లో మనం మెన్షన్ చేస్తాం. ఎవరైతే కొంచెం ఓల్డ్ జనరేషన్ టీచర్స్ ఉంటారో వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. వాళ్ళు పేరెంట్స్ కోసం లెటర్స్ రాస్తూ ఉంటారు కదా. నేను రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండేటప్పుడు మా పేరెంట్స్కి రాసేవాడిని అనమాట. నాకు ఈ నెసెసరీ ఉన్నాయి, నేను మిమ్మల్ని మిస్ అయ్యాను, ఇలాంటి మాటలన్నీ నేను చేసేవాడిని. పత్ర సాహిత్య కేవल शब्द नहीं एक आत्मीय वार्तालाप है. पत्र साहित्य केवल एक शब्द नहीं एक आत्मीय वार्तालाप है. यहाँ पर यह तो हम इमोशनल ब्रिज की तरफ कंपैरिजन कर सकते हैं. दूरस्थ व्यक्ति एक, दूरस्थ व्यक्ति दो. समान संवेदनात्मक धरातल एक प्లాట్ఫామ్ కి తరఫ్ పోయే తో ఏకీ హై పత్ర. ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ కూడా ఉంది. రే నేను చాలా మిస్ అవుతున్నాను రా, నేను అసలు మీరు ఇంటి దగ్గర ఉండింటే నేను బాగా ఈరోజు హాస్టల్లో కాకోకుండా మంచిగా మీరేమో ఈరోజు ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకున్నారు, నేను మాత్రం హాస్టల్లో ఉండిపోయాను, నాకు 4 ఇడ్లీలు మాత్రమే ఇచ్చారు. సో ఆ 4 ఇడ్లీ మరియు సాంబారు కొంచెం కర్డ్ రైస్ మాత్రమే ఇచ్చారు. ఇమ్మీడియట్గా తమ్ముడు, అరే అన్నయ్య నువ్వు చెప్పింది నిజమేరా, మన ఇంట్లో నువ్వు లేకపోవడం నేను చాలా మిస్ అవుతున్నాను రా. ఇమీడియట్గా వాడు వెంటనే ఒక చికెన్ బిర్యానీ మరియు కర్డ్ రైస్ చేసినటువంటి రెసిపీస్, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ ఒకరినొకరు షేర్ చేసుకునేవాళ్ళు. ఇది ఎప్పుడు జరిగింది? ఏంటి రియలిస్టిక్గా మా ఇంట్లో జరిగింది చెప్పాను అనుకుంటున్నారా? లేదు లేదు లేదు. నేను అప్పటికి వాట్సాప్ లేదు, నేను స్టడీస్ టైంలో. ఇప్పుడు వాట్సాప్ ఉంది, ఏదో ఫ్యామిలీ రిలేటెడ్ మాట్లాడడానికి మా అన్న తమ్ములతో నేను అలాగే మాట్లాడతాను అనుకోండి. మనం ఈరోజు ఇలా చేసామని అంటారు. సో నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, ఇప్పటి రోజుల్లో వాట్సాప్ ఉంది, ఇమీడియట్గా చికెన్ బిర్యానీ మన ఇంట్లో జరిగిన ఎమోషనల్ ఇన్సిడెంట్ని వాట్సాప్ తీసి పెడతాం. అప్పుడు అలా లేదుగా. అరే తమ్ముడు, ఈరోజు 20వ తారీఖు మే 2026, ఈరోజు మా పాఠశాలలో మా హాస్టల్ ప్రాంగణంలో ఇవన్నీ చేశారు, నేను చాలా మన ఇంటి యొక్క భోజనాన్ని మిస్ అయ్యాను, ఇలాంటివన్నీ మీరు రాస్తే 3 రోజులు 4 రోజుల తర్వాత అది అవతలి వ్యక్తి వరకు వెళ్తుంది, తమ్ముడు దగ్గరకు వెళ్తుంది. అంటే ఎమోషనల్ బ్రిడ్జ్ లాగా. ఆ టైంకి ఆ రోజుటికి వారింట్లో స్పెషల్ ఐటెం కూడా ఉండొచ్చు. వెంటనే వాడు, అవునరా అన్నయ్య, నువ్వు చెప్పిన వెంటనే నేను ఆ లెటర్ చదివాను, చదివింది కూడా మనం మెన్షన్ చేస్తాము, నువ్వు అలా చెప్తుంటే నాకు కూడా చాలా బాధేస్తుంది, ఇట్లాంటివన్నీ మాట్లాడేస్తారు. ఇవి ఇన్ఫార్మల్ లెటర్స్. ఫార్మల్ లెటర్స్ కూడా ఉంటాయి.
पत्र लेखन मात्र सूचना का आदान प्रदान नहीं है. జస్ట్ నా ఫీలింగ్స్ నేను నీకు చెప్తాను, నీ ఫీలింగ్స్ నువ్వు నాకు చెప్తావు, అలా కాదంట. यह एक अत्यंत आत्मीय वार्तालाप है जो भौगोलिक दूरी को मिटाकर भौगोलिक दूरी को मिटाकर दो व्यक्तियों को एक ही मानसिक और संवेदनात्मक धरातल पर लाकर खड़ा कर देता है. సో అందరినీ ఎమోషనల్గా ఒకే త్రాటి పైన తీసుకురావడానికి కావాల్సినటువంటి ఎఫర్ట్స్ అన్నీ మొత్తంగా ఈ లెటర్స్ అన్నవి పెట్టేస్తాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏం చెప్పాం ఇందాక, పత్ర సాహిత్య, పత్ర అంటే ఏంటని చెప్పాం. మనం ఇప్పుడు పత్ర సాహిత్య లిటరేచర్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుతున్నాం. దేని పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాం అంటే లిటరేచర్ పర్స్పెక్టివ్లో. ఉద్భవ్ ఔర్ వికాస్ ఏక్ నవీన్ విధా కా జన్మ అంటే ఇది ఒక కొత్త శైలి అంటున్నారు అప్పటి కాలంలో. ప్రాచీన పరంపర క్యా హై, పత్ర లేఖనికి జడే అత్యంత ప్రాచీన కాల్ సే జుడి హై అంటే లెటర్ రైటింగ్ అనేది చాలా రోజుల నుంచి అయితే ఉంది. ఆధునిక యుగ్ మే నయే వైచారిక దృష్టికోణ్ కా ఆగమన్ భీ ఆయా హై. ఇప్పుడు మనము ఇమీడియట్గా మన పిల్లలైనా సరే, మన క్లోజెస్ట్ పర్సన్స్ అయినా మిస్ అవుతున్న వెంటనే, ఎస్ మీరు ఇప్పుడే ట్రావెల్ చేస్తున్నారా, నేను చాలా మిస్ అవుతున్నాను, ఇప్పుడు మెసేజ్ పెడితే మిల్లీ సెకండ్స్లోనే వెళ్ళిపోతుంది. సో ఆధునిక పత్ర సాహిత్యం ఎలా ఉండేదని చెప్తున్నారు. आधुनिक युग में इन दोनों के संगम से पत्र साहित्य एक स्वतंत्र और नवीन साहित्य विधा के रूप में स्थापित हुआ है. आधुनिक युग में इन दोनों के संगम से पत्र साहित्य एक स्वतंत्र और नवीन साहित्यिक विधा के रूप में स्थापित हुआ है. यहाँ पर प्राचीन परंपरा है. पत्र लेखन तो अत्यंत प्राचीन काल से ही है, क्योंकि पत्र साहित्य माने सिर्फ और सिर्फ हम सोचते हैं कि एक व्यक्ति एक पोस्टल डिपार्टमेंट पोस्टल ऑफिस के वहां पर जाकर वहां पोस्ट ऑफिस में एक पत्र लिखता है, वही पत्र दूसरे जगह पर आते हैं, वह नहीं है. ओल्डन डेज में कबूतर भी उपयोग करते हैं. कबूतर उपयोग करते हुए समय वो प्राचीन परंपरा है. अभी वो तो अपडेटेड हुआ है, लेटर्स एंड पोस्ट ऑफिस आया है. अभी पोस्ट ऑफिस है ऑफिशियल डॉक्यूमेंट्स के लिए, ऑफिशियल इंफॉर्मेशन डॉक्यूमेंट्स भेजने के लिए, ये सब विद ऑफिशियल ऑथेंटिकेशन के लिए पोस्ट ऑफिस स्टिल नाउ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి మాత్రమే కొన్ని గవర్నమెంట్ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వస్తాయి. మీరు అడిగారని చెప్పేసి ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మీకు పర్సనల్గా మీ యొక్క కాల్ లెటర్ని వాట్సాప్కి పంపించదు, పోస్టల్ డిపార్ట్మెంట్ని కూడా ఉపయోగించి చేస్తుంది. సో ఇక్కడ ఏంటి, వెస్టర్న్ కల్చర్ అలానే ఓల్డెన్ డేస్ మన యొక్క లెటర్స్ రిలేటెడ్వి కూడా అప్డేట్ అయ్యాయి. ఇక్కడ చూడండి, युग परिवर्तन मध्य युग वर्सेस आधुनिक युग. यहाँ पर मुख्य उद्देश्य क्या है? मध्य युग में विद्वता प्रदर्शन, आधुनिक युग में आत्मीय वार्तालाप. ఫస్ట్ మిడివల్ టైం పీరియడ్లో జస్ట్ అక్కడ ఏం జరుగుతున్నది, ఇక్కడ ఏం జరుగుతున్నది, కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఫార్వర్డ్ చేయడానికి ఇదే ఎక్కువగా ఉండేది. కానీ న్యూ జనరేషన్లో ఏమైపోయిందనంటే ఏంటి, అఫీషియల్స్ కోసం మాత్రమేనా ఈ లెటర్ పత్ర సాహిత్యం అన్నది, పత్ర అన్నవి వాటి కోసం మాత్రమేనా? కాదు, ఆత్మీయ వార్తాలాప అన్నది కూడా షురు అయిందనమాట. నెక్స్ట్ లేఖన్ శైలి. మధ్యయుగమే అలంకృత ఔర్ సజావటి శైలి, బాగా మంచిగా అలంకరణ. మీరు గమనించే ఉంటారు, రాజుల కాలంలో ఒక రాజ్యం నుండి మరొక రాజ్యానికి వెళ్తున్నటువంటి లెటర్స్ ఎలా ఉంటాయంటే మంచిగా డెకరేట్ చేయబడి ఉండి అది చూస్తేనే ఒక ఫీలింగ్ వచ్చేలాగా ఇవన్నీ ఉండేవన్నమాట. కానీ ఆధునిక యుగ్ సహజ ఔర్ బాతచీత్కి శైలి, చాలా న్యాచురల్గా మన జనరేషన్స్ తగ్గట్టుగా వాటికి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మాత్రమే ఉండేవి అనమాట. నెక్స్ట్ సంవేదనాత్మక జుడా అంటే ఎమోషనली कनेक्टिविटी, हाउ इट इज इन द मध्य युग, हाउ इट इज इन द आधुनिक युग. यहाँ पर देखिए मध्य युग में औपचारिक और दूरीपूर्ण, बहुत सारे मध्य युग में होने वाले पत्र ऐसा हुआ था कि औपचारिक फॉर्मल अधिक से अधिकता और दूरीपूर्ण,
లాంగ్ డిస్టెన్స్ అన్నది ఎక్కువగా కనిపించేది, చాలా నీట్గా అందులో ఉండేదన్నమాట. समान संवेदनात्मक धरातल पर जुड़ाव, इसका मतलब है कि ఈక్వలెన్స్ ఎమోషనల్ కనెక్టివిటీ बहुत ज़्यादा होते ही रहते हैं यहाँ पर. సో మీకు యుగాను అనుసారముగా ఎలాంటి వేరియేషన్. ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నామని అంటే हिंदी साहित्य से संबंधित पत्र साहित्य की धरोहर कैसे है और साहित्यिक और वैचारिक नींव पर हम सोचे तो युग प्रवर्तक पत्र साहित्य युग प्रवर्तक द्विवेदी पत्रावली संकलनकर्ता बैजनाथ सिंह विनोद. ప్లీజ్ జాగ్రత్తగా వినండి, నేను క్లాస్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ అడుగుతాను. నెక్స్ట్ సాహిత్యिक विमर्श. पद्म सिंह शर्मा के पत्र संकलनकर्ता कौन है? बनारसी दास चतुर्वेदी एवं हरिशंकर शर्मा. भाषा और समाज से संबंधित साहित्यिकों के पत्र संकलनकर्ता कौन है? किशोरी दास वाजपेयी. तो यहाँ पर दी गई अंश को मैं फिर से एक बार मैं दोहराने के लिए चाहता हूं, क्योंकि आपके लिए वह तो वेरी वेरी इंपॉर्टेंट होते हैं, क्योंकि हम कुछ समय यह भी हमारे डीएससी में आने के चांसेस बहुत ज़्यादा होते हैं. युग प्रवर्तक के रूप में हम ऐसा देख सकते हैं कि द्विवेदी पत्रावली संकलनकर्ता तो बैजनाथ सिंह विनोद है. साहित्यिक विमर्श के अंतर्गत हम सोचे तो पद्म सिंह शर्मा के पत्र, ये पद्म सिंह शर्मा के पत्र संकलनकर्ता बनारसी दास चतुर्वेदी एवं हरिशंकर शर्मा है. और भाषा और समाज के ओर हम सोचे तो यहाँ पर साहित्यिकों के पत्र संकलनकर्ता कौन है? किशोरी दास वाजपेयी है. चलो और कुछ अन्य विषय यहाँ पर देखेंगे. विषयगत विविधता, यहाँ पर यात्रा, अध्यात्म और व्यक्तित्व. यहाँ पर सब्जेक्ट टू करेक्शन. आध्यात्म में यहाँ पर ऊपर यहाँ है ना आध्यात्मक नॉर्मल. ओके. यात्रा वृत्तांत संबंधित यूरोप के पत्र, इसका लेखक कौन है? डॉक्टर धीरेन्द्र वर्मा. ध्यान से सुनिए और फिर से रिवाइज कीजिए आप भी. यात्रा वृत्तांत शैली के यूरोप के पत्र, लेखक कौन है? डॉक्टर धीरेन्द्र वर्मा. दार्शनिक चिंतन, यहाँ पर भिक्षु के पत्र, लेखक कौन है? बदंत आनंद कौशल्यायन. भिक्षु के पत्र, लेखक कौन है? बदंत आनंद कौशल्यायन. यहाँ पर आध्यात्मिक संदेश, अनमोल पत्र, लेखक सत्यभक्त स्वामी है. यह तो आध्यात्मिक संदेश से अंतर्गत पत्र साहित्य है. और व्यक्तित्व के जरों के दी गई निरालय के पत्र है. संकलनकर्ता जानकी वल्लभ शास्त्री. यहाँ पर निरालय के पत्र संकलनकर्ता. सी व्हाट इज द डिफरेंस बिटवीन द लेखक एंड संकलनकर्ता? यहाँ पर लेखक हो तो दोस वर रिटन डायरेक्टली. संकलनकर्ता मानी just like I am the person, collective person. If like what we say, how we I am collecting the different type of writers related content, everything, and exposing here itself. So I am the संकलनकर्ता. So I can write freelancer संकलनकर्ता. यहाँ पर भी पत्र साक्ष्य से संबंधित यहाँ पर व्यक्तित्व अंतर्गत बहुत ही अच्छी तरफ मोर इफेक्टिव निराला के पत्र है. इसका संकलनकर्ता नॉट लेखक. प्लीज मेक ए नोट, स्मॉल करेक्शन. यहाँ पर संकलनकर्ता अलग होते हैं, लेखक अलग होते हैं. यहाँ पर संकलनकर्ता जानकी वल्लभ शास्त्री है. निराला के पत्र व्यक्तित्व के अंतर्गत दी गई वही पत्र साहित्य के लेखन. यहाँ पर संवाद का शिखर और मित्र संवाद और प्रतिनाद. यहाँ पर रामविलास शर्मा मित्र संवाद. यहाँ पर देखिए केदारनाथ अग्रवाल, इन दोनों में मित्र संवाद के अंतर्गत कैसे है? दो समान विचारधारा वाले मित्रों के बीच साहित्यिक और बौद्धिक आदान प्रदान कैसे होते हैं. जस्ट इमेजिन रामविलास शर्मा इज द वन ऑफ द बेस्ट लिटरेचर पर्सन. देन अगेन केदारनाथ अग्रवाल आल्सो. नेक्स्ट कथाकार नरेंद्र कोहली. यहाँ पर प्रतिनाद. देखिए एक प्रमुख रचनाकार को लिखे गए पत्रों का ऐतिहासिक संग्रह जो उनके प्रभाव को दर्शाता है. एक प्रमुख रचनाकार को लिखे गए पत्रों का ऐतिहासिक संग्रह जो उनके प्रभाव को दर्शाता है.
సో ఇక్కడ ఏంటంటే నేను ఈరోజు మాట్లాడే విషయము ఎవరిని ప్రభావితమైనా మనం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలానే సో కాబట్టి మిత్ర సంవాద్ అంటే ప్రతినాద్. సో ఈ వర్డ్స్ని మీరు ఏమాత్రం మర్చిపోమాకండి. ये मित्र संवाद और प्रतिनाद ये कृतियां सिद्ध करती है कि సాహితీ ఏకాంతమే నహీ హై. సాహిత్యం అన్నది ఒంటరితనంకి దగ్గరగా ఉన్నటువంటి ఇన్సిడెంట్ కాదు, దానికి మించిందనమాట. బల్కి దో మస్తిష్కోం కే बीच के जीवांत संवाद में जन्म लेता है. यहाँ पर एक कृतियां सिद्ध करती है कि साहित्य एकांत में नहीं है, बल्कि दो मस्तिष्कों के बीच के జీవంత్ సంవాద్ మే జన్మ లేతా హై. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా నేను ముందుగానే మీకు చెప్పాను, అన్నా తమ్ముళ్ళు, ఒకడేమో బిర్యానీ గురించి చెప్పాడు, ఒకడేమో హాస్టల్లో ఉండి ఫుడ్ గురించి చెప్పాడు. సో కాబట్టి ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఎ సింపుల్ థింగ్. ఒక అన్న అయినా సరే తన యొక్క ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ద బెస్ట్ వర్డ్ లాంగ్వేజ్ టెర్మినాలజీ అవసరం ఉంటుంది. అలా అని ఒక తమ్ముడు తన యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ద బెస్ట్ నోన్ టెర్మినాలజీ అవసరం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ फाइनल यहाँ पर देखिए, युग का ऐतिहासिक पुरालेख यह अपने समय की सामाजिक, राजनीतिक और साहित्यिक परिस्थितियों का सबसे प्रामाणिक दस्तावेज है. पत्र साहित्य मात्र पुराने पन्नों का संग्रह नहीं है. जब तक मनुष्य के भीतर संवाद की आकांक्षा जीवित है, पत्र साहित्य संवेदनात्मक धरातल होते ही रहते हैं. ऑलवेज इट विल बी इज देयर. पत्र साहित्य का संवेदनात्मक धरातल हमेशा प्रासंगिक रहता है. మే బీ ఇప్పుడు ఈ రోజుకి మీ యొక్క ఎమోషన్స్ మీ వాళ్ళ కోసం మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి సోషల్ మీడియా ఉండొచ్చు, డిజిటల్ మీడియా మీ దగ్గర ఉండొచ్చు, కానీ మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఓల్డెన్ డేస్, ఓల్డర్ జనరేషన్ పీపుల్, దోస్ హు ఆర్ రైటింగ్ లెటర్స్ అండ్ దే ఆర్ సెండింగ్ టు అదర్స్, అది మర్చిపోలేని ఒక అనుభూతి. మేబీ ఇప్పుడు అప్పుడు 3 రోజులకి ఒకసారి లెటర్ అందినట్టయితే ఇప్పుడు మిల్లీ సెకండ్స్లో కూడా రీచ్ అవుతుంది. చూడండి సెకండ్ పర్స్పెక్టివ్లో ఏమి ఇచ్చాడండి, రచనాకార్ కా మనోవైజ్ఞానిక దర్పణ్ అంటే ఎవరైతే రాస్తున్నారో యह लेखकों के उन अनफिल्टर्ड विचारों और भावनाओं के उजागर करता है जो उनकी औपचारिक रचनाओं में छिप जाते हैं. यहाँ पर देखिए ఇక్కడ ఏంటంటే అన్ఫిల్టర్డ్ లెటర్స్ అంటే ఎప్పటికీ చాలా ఫార్మాలిటీ కోసమే మన ఫ్రెండ్స్కి రాయాలి, ఇలాంటి స్టోరీస్ ఏమి ఉండవు అనమాట. సో చాలా నీట్గా చక్కగా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద పత్ర సాహిత్య రిలేటెడ్ కంటెంట్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ మరొక కంటెంట్ ఒక 5 minutes గ్యాప్ తీసుకొని తీసుకుంటాం.